రేటు హోల్‌సేల్ రేట్‌కే ఇచ్చాము. చాలా మంది తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ ఏది బెస్ట్ అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మీకు ఈరోజు. బిజినెస్‌లో లాభాలు ఎలా వస్తాయి? కస్టమర్స్‌తో ఎలా మాట్లాడాలి? ముఖ్యంగా మనకి నష్టం రాకుండగా బేరసారాలు ఎలా చెయ్యాలి? ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలియక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా! ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. కొన్ని పాయింట్స్ రూపంలో చెప్తాను నాకు తెలిసిన కొన్ని టిప్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ తక్కువ పెట్టుబడి అనగానే మనకు గుర్తొచ్చేదైతే కూరగాయల వ్యాపారం, పూల వ్యాపారం, పండ్ల వ్యాపారం. ఈ మూడైతే గనుక మనకు కొంచెం తక్కువ పెట్టుబడిలోనే అవుతది. మేము చేస్తుందైతే ఫ్రూట్స్ బిజినెస్. ఫస్ట్ పెట్టుబడి విషయానికి వస్తే గనక మనం చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మరి పెట్టుబడికైతే సరే డబ్బులున్నాయి, మరి వ్యాపారం ఎక్కడ పెట్టాలి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటది కదా. జనాలు ఎక్కువగా తిరిగే చోట, రద్దీగా ఉన్న చోట చూసుకోవాలి మనం వ్యాపారం చేసే ప్లేస్. సిటీకి సర్కల్లో లేదా పల్లెటూరులో అయినా కూడా ఊరు మిడిల్ ఉంటుంది కదా ఒక సర్కిల్ అనేది, అట్లాంటి చోట లేదా రోడ్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు చిన్న బిజినెస్. అంటే ఈ బిజినెస్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా తోపుడు బండే ఉండాలా లేదా ఆటో వ్యాపారమే చేయాలా, ఇలా కాకుండా చిన్నగా ఓన్లలో పోతుంటారు కదా, అంటే పల్లెటూరులో గంప వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, ఆ బిజినెస్ చేసుకోవాలా అనేది మన పెట్టుబడి మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. నేను చెప్తుంది అయితే కనుక స్టార్ట్ చేసే వాళ్ళకి అనమాట ఈ టిప్స్. గంప వ్యాపారం చేసినా, తోపుడు బండి వ్యాపారం చేసినా, ఆటో వ్యాపారం చేసినా, ఏది చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి మనం వ్యాపారం చేసే ప్లేస్‌తో పాటు మన ఓపిక కూడా చాలా అవసరం. అయితే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన రోజునే ఎవ్వరికి కూడా లాభాలనేది ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో అయితే రావు. ఎందుకంటే ఇంకా అది మీకు స్టార్టింగ్ అయి ఉంటది కాబట్టి మీకు కస్టమర్లు అలవాటు పడడానికి, కస్టమర్స్‌కి మీరు అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఇక్కడ ఒకే చోట పెట్టుకునే ప్లేస్‌కి అలాగే గంప వ్యాపారం చేసేకి కొంచెం ఓపిక అనేది చాలా అవసరం ఆటో వ్యాపారంతో పోలిస్తే. ఎందుకంటే ఆటో వ్యాపారం అనేది ఒక చోట కాకుండా ఇంకొక చోటికి మార్చి మనం చేసుకోగలుగుతాం. కాకపోతే ఇట్లా ఒకే చోట పెట్టుకునేది ఏంటి అంటే మనం మార్చలేము. అదేవిధంగా గంప వ్యాపారం కూడా ఒక ఏరియాలోకి వెళ్తాము, ఆ ఏరియాలో ఏమైనా బిజినెస్ కాలేదా అంటే మళ్ళీ నడుచుకుంటూ మొత్తం తిరిగి తిరిగి అమ్మాలి కాబట్టి కొంచెం ఓపిక అనేది చాలా అవసరం అనమాట గంప వ్యాపారంలో అయితే. అయితే ఈ పెట్టుబడి విషయంలో ఖచ్చితంగా మన చేతిలో నగదు పెట్టుకునే వ్యవహారం చేయాలండి. ఎందుకంటే మనం ఒక చోట అప్పు లేదా లోన్ తీసుకొచ్చి వ్యాపారం చేస్తాను దాంట్లో సక్సెస్ అయిపోతాను అని గుడ్డిగా మనం అప్పులు తెచ్చుకొని చేస్తే మాత్రం అవ్వదు. ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేస్తుంటాం కాబట్టి కొంచెం క్లిక్ అయ్యేకి టైం పడుతుంది. ఆ టైంలో అక్కడ వడ్డీలు పెరిగిపోతాయి, నెల నెల లోన్ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అప్పు చేసి మాత్రం ఇట్లాంటి వ్యవహారంలో దిగదు. అంటే తక్కువ మొత్తంలో అయితే పర్లేదు, 1000, 2000, 5000 అంటే ఏం అనిపించదు. కానీ కొంతమంది ఏంటంటే పెట్టడమే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేస్తారు సక్సెస్ అవుతామని. కాకపోతే అది అయితేనంటూ పర్లేదు లక్ ఉంటే, ఒకవేళ స్టార్టింగ్లో అవ్వకపోతే కనుక మనం పెట్టిన పెట్టుబడి మొత్తం మనకు లాస్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్లో ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయడం బెటర్. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఒకే చోట పెట్టుకునే బిజినెస్సే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆటో వ్యాపారం అయినా కొంచెం పెట్టుబడి ఎక్కువగానే పెట్టాల్సి వస్తుంది. ఇట్లా ఏరియాలో తిరిగి తిరిగి అమ్మే బిజినెస్ అయినా కూడా మనకు కాలు నొప్పులు వచ్చేస్తాయి. ఎంతవరకు అని తిరుగుతాం, కొంచెం సేపు అయితే తిరగలుగుతాం. కానీ మొత్తం సరుకు అమ్ముడుపోయే వరకు తిరగాల అంటే కూడా కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి. అదే తోపుడు బండి ఒకే చోట పెట్టుకొని అమ్మితే కనుక మనం కూర్చొని వ్యాపారం చేసుకోగలుగుతాం. అయితే ఈ పండ్ల వ్యాపారంలో సీజనల్ ఫ్రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే తక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడానికి కస్టమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఏ సపోజ్ ఉదాహరణకైతే ఈ అరటి పండ్లు ఉన్నాయి కదా, అవి సంవత్సరం మొత్తం దొరుకుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అరటి పండ్ల మీద. అదే ఈ మ్యాంగోస్, ఈ ద్రాక్ష, ఇంకా కొన్ని కర్బూజా, నీలం పండ్లు అట్లాంటివి అయితే కనుక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. కాబట్టి మళ్ళీ సీజన్ అయిపోతే ఇంక దొరకవు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా కస్టమర్స్ కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సీజనల్ ఫ్రూట్స్ సింగిల్ ఐటమ్ వేసుకోవడానికే ట్రై చేయాలా ఇట్లా ఫ్రూట్స్ బిజినెస్లో అయితే కనుక. అదే మిక్స్డ్ ఫ్రూట్స్ బిజినెస్లో అయితే ఏంటి అంటే మనకి అన్ని రకాలకి మనం పెట్టుబడి పెట్టింటాం కాబట్టి అన్ని రకాలు ఖచ్చితంగా అయిపోతేనే మనకు లాభం మిగులుతుంది. సగం అయిపోయి సగం మిగిలితే మనకి ఒకే రోజులో లాభం రాదు. ఖచ్చితంగా మరుసటి రోజు దాని జతకి మళ్ళీ కొత్త సరుకు తీసుకురావాల్సిందే. ఎన్ని రకాలు మనం మెయింటైన్ చేస్తుంటామో అన్ని రకాలు ఖచ్చితంగా తీసుకొస్తూనే ఉండాలి. సింగిల్ ఐటమ్ ఏంటంటే కనుక ఒకే ఐటమ్ మనం ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు మనకి తక్కువ రేటుకి దొరికే ఛాన్స్ ఉంటుంది. మిక్స్డ్ ఫ్రూట్లో ఏంటంటే మనం ఒక్కొక్క బాక్స్ తీసుకుంటాం కాబట్టి మనకి రేట్ ఏం తగ్గించరు హోల్సేల్ మార్కెట్లో. ఇంకా అన్నింటికన్నా పెద్ద సమస్య కస్టమర్ బార్గెన్ చేయడం. ఇది చాలా తలనొప్పి విషయం అనమాట ప్రతి ఒక్కరికి. ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అనమాట ఈ బార్గెన్ విషయంలో. ఫ్రూట్స్ బిజినెస్లో అయితే కనుక 20-30% దాకా మార్జిన్ పెట్టుకోవచ్చు. అది కూడా అన్నిటికీ ఒకే రకంగా అయితే ఉండదు. అది సరుకుని బట్టి, రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని రకాలు ఏంటంటే కనుక 50% మార్జిన్ పెట్టుకొని అమ్మేవి కూడా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో కొంచెం
కొంచెం ఎక్కువ వేస్టేజ్ పోతుంది అనుకుంటే గనుక ఖచ్చితంగా మనం డబుల్ మార్జిన్ పెట్టుకొని అమ్మాలి. ఉదాహరణకి మనం రూ. 50 కొన్నామంటే గనుక దాన్ని రూ. 80 దాకా అమ్ముకోవచ్చు. అది మన సరుకును బట్టి, ఆ వ్యాపారం చేసే ఏరియాని బట్టి ఫిక్స్ చేసుకోవాలి రేట్లు. అంటే కేజీ మీద రూ. 20 పెట్టుకోవచ్చు. రూ. 20 కన్నా తక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే దాంట్లో తూకాలు ముగ్గిపోతాయి. వేస్టేజ్, బాడిగి మొత్తం ఇంక్లూడింగ్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా కేజీ మీద రూ. 20 మార్జిన్ వచ్చేలా పెట్టుకోవాలి. అలా కాకుండా లేదు వేస్టేజ్ ఎక్కువగా పోతుంది, సరుకు అంతా కూడా అమ్మలేం, మనం మిగిలిపోతుంది అని కొన్ని తక్కువ రేట్లో కొనింటాం కదా మనము. అవైతే గనక ఉదాహరణకు రూ. 10 కొనింటే గనక ఖచ్చితంగా రూ. 20కి అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే మనం సరుకు మొత్తం అమ్మలేము, దాంట్లో వేస్టేజ్ కూడా ఎక్కువ పోతుంది కాబట్టి ఖచ్చితంగా రూ. 10కి కొనింది రూ. 20కి అమ్ముకోవచ్చు. అంటే రూ. 50 కొన్నామా అంటే ఖచ్చితంగా రూ. 100కి అమ్ముకోవాలి. ఇంకా సరుకు ఎక్కడ కొనాలా అనే విషయానికి వస్తే గనక ఖచ్చితంగా మనమే డైరెక్ట్గా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం బెటర్. కొంతమంది ఏంటంటే గనక వ్యాపారం చేసే చోటికే డైరెక్ట్ తీసుకొచ్చి సరుకు ఇస్తుంటారు. అప్పుడేమవుతుందంటే ఆ చార్జెస్ అంటే ఆ సరుకు మార్కెట్ నుంచి మన దగ్గరకు తీసుకురావడానికి అయ్యే చార్జెస్ కూడా ఇంక్లూడింగ్ సరుకు మీద వేసేస్తారు. కానీ రేటు హోల్సేల్ రేట్కే ఇచ్చామన్నట్టుగా ఉంటదన్నమాట. అంటే తెలుసుంటది ఆ ఎక్స్ట్రా చార్జెస్ వేస్తున్నారు అని. కానీ మనమే డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే ఏంటంటే మనకు నచ్చిన సరుకు తీసుకుంటాం, ఇంకా కొంచెం రేట్ తగ్గించి తీసుకోవడానికి ఉంటుంది. దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లాట్లో కొనడం బెస్ట్ అనమాట. మనం సరుకు కొనేటప్పుడు అంటే ఒక బాక్స్ కొంటే ఒక రేట్ ఉంటుంది, ఒక 4-5 బాక్సులు కొంటే ఒక రేట్ ఉంటుంది. అలా కాకుండా ఒక 10-20 బాక్సులు అంటే 10-20 బాక్సులు మొత్తం మనమే అమ్మలేం కదా. ఒక 2-3 కలిపి తీసుకుంటే గనక ఇప్పుడు సపోజ్ ఒక బాక్స్ 500 ఉందంటే గనక లాట్ కొన్నప్పుడు మనకి రూ. 250 కూడా పడుతుంది అనమాట. అంటే ఆ లాట్ నంబర్ని బట్టి. సో అట్లా అది మనం రోజు మార్కెట్కి వెళ్తూ ఉంటే మనకు అది అర్థమైపోతుంది లాట్ ఏ విధంగా కొనాలి, ఎంత రేటుకి తగ్గించి కొనాలి అనేది. అయితే పెట్టుబడి అయిపోయింది, ఇంక సరుకు తెచ్చుకున్నాం. అమ్మే విధానం కూడా అంటే మనం తీసుకొచ్చిన సరుకు జోడించేది కూడా ఒక కళే అనమాట. అంటే తీసుకున్న సరుకు నీట్గా జోడిస్తేనే కస్టమర్కి చూడడానికి అట్రాక్ట్ అవుతారనమాట. అంటే చూడగానే కొనాలి అనిపించేలా ఉండాలి మనం జోడించే విధానం. ఊరికే తెచ్చుకున్నాం బాక్స్ కుప్ప వేసుకున్నాం బండి మీద అన్నట్టుగా కాకుండా నీట్గా ఉండాలి. మనం బిజినెస్ చేసే ఏరియా అంటే మనం బిజినెస్ చేసే ఆ ప్లేస్ చుట్టూ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలి, గలీజు లేకుండా చూసుకోవాలి. మెయిన్ మనం తీసుకొచ్చే సరుకులో క్వాలిటీ మెయింటైన్ చేస్తే కనుక ఖచ్చితంగా రిపీటెడ్ వచ్చే కస్టమర్సే ఎక్కువ ఉంటారు. మనకి బిజినెస్లో కావాల్సింది కూడా అదే. మనం లాభం ఎక్కువ వస్తుంది కదా తక్కువ రేట్లో తీసుకొని వస్తే అని అట్లా చూస్తే ఒక రోజు 2 రోజులు మంచి ప్రాఫిట్ చూస్తాం. కానీ ఉన్నట్టుండి రేట్లు ఎక్కువైనప్పుడు మనం అప్పుడు కూడా రేట్ ఎక్కువే పెట్టాల్సి వస్తుంది కదా. అప్పుడు ఏంటంటే కనుక రెగ్యులర్ రిపీటెడ్ కస్టమర్స్ మనకి రారు, లాభాన్ని మాత్రమే చూసుకుంటే. కాబట్టి మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మనకి రిపీటెడ్ వచ్చే కస్టమర్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటారు. అయితే ఇంకా లాభం విషయానికి వస్తే కనుక మనం కేజీ మీద రూ. 20 రూ. 30 కరెక్ట్గా ఇంతే ఫిక్స్ అనేది అయితే ఉండదు. మెయిన్ మనం ఎంత సరుకు అయితే అమ్మగలుగుతున్నామా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత లాభం వస్తుంది అనేది. సపోజ్ మనం ఒక బాక్స్ తీసుకున్నామా అంటే ఉదాహరణకి 20 కేజీలు వచ్చిందంటే కేజీ రూ. 50 పడినప్పుడు మనం రూ. 70కి అమ్మామనుకోండి, అప్పుడు కేజీ మీద రూ. 20 ఇంటూ 20 400. అంటే ఒక బాక్స్ సరుకు మనం అమ్మితే రూ. 400 వచ్చింది అనుకోండి. ఆ 400 మనకి లాభం అయితే కాదు. ఎందుకంటే బాక్స్ మొత్తం మీద మనకి 20 కేజీలు అయితే మనం కేజీ అమ్మినప్పుడు ఖచ్చితంగా కేజీనే పోదు, కొంచెం ముగ్గాలు పోతాయి, దాంట్లో వేస్టేజ్ కూడా పోతుంది కదా. కాబట్టి మనకి దాంట్లో వచ్చే లాభం ఎంత ఉంటుంది, 200 పైనే ఉంటుంది అనమాట మనం రూ. 20 మార్జిన్ పెట్టుకున్నప్పుడు. ఎందుకంటే దాని బాడీకి కూడా దాంట్లోనే తీయాలి మనం. అలా ఒక్క బాక్స్ కాకుండా ఒక 5-6 బాక్సులు అమ్మామనుకోండి, అప్పుడు ఎక్కువ మొత్తంలో సరుకు అమ్ముడుపోతుంది కదా, అప్పుడు లాభం కూడా మనకి ఎక్కువ మొత్తంలోనే వస్తుంది. సో ఇట్లుంటుంది అనమాట. ఏదైనా కూడా మనం తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ లాభమే ఉంటుంది, ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయాలి. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఎక్కువ మొత్తంలో సరుకు తీసుకొచ్చి అమ్ముకుంటే మంచిగా ఉంటుంది. అయితే బార్గెన్ విషయంలో పెద్ద తలనొప్పి అని చెప్పినా కదా, ఎక్కువ డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. 2 రకాలు ఉంటాయి బార్గెన్ విషయంలో కూడా. అంటే కొత్త కస్టమర్స్ బేరం ఆడడం వేరు, రెగ్యులర్ కస్టమర్స్ బేరం ఆడేది వేరు ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్కి అయితే పెద్ద తలనొప్పి ఉండదు. మనం ఒక రేట్ చెప్తాం, వాళ్ళు ఒక రేట్ అడుగుతారు, ఇస్తాము. ఇక్కడ కొత్త కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ టూ మచ్ బార్గెన్ చేస్తుంటారు. క్వాలిటీ బాగాలేనప్పుడు అయితే పర్లేదు, బార్గెన్ చేసినప్పుడు కొంచెం మనం తక్కువ రేట్కి ఇచ్చుకోవచ్చు, క్వాలిటీ ఉండదు కాబట్టి. కానీ మనం క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే టూ మచ్ బార్గెన్ చేసినప్పుడు వాళ్ళు వాపస్ వెళ్ళినా పర్లేదు, మనం తక్కువ రేట్కి ఇచ్చుకోకూడదు. ఎందుకంటే క్వాలిటీ బాగున్నప్పుడు కూడా మనం తక్కువ రేట్కి ఇచ్చామా అంటే కనుక మార్జిన్ తక్కువ ఉంటుంది కాబట్టి లాభం లేకుండా సరుకు అమ్ముకున్నట్టు అవుతుంది. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మళ్ళీ టూ మచ్ బార్గెన్ చేస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్లో నెక్స్ట్ వచ్చే కస్టమర్ మీద కూడా మనం ఆ ఫ్రస్ట్రేషన్ చూపించే ప్రభావం ఉంటుంది. కాబట్టి మెయిన్ సింపుల్ ట్రిక్ అనమాట ఇది బార్గెన్
టూ మచ్ బార్గెన్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఇవ్వాలి, లేకుంటే వాపస్ పంపించాలి. ఎక్కువసేపు బార్గెన్ పెట్టుకోకూడదు. మాట్లాడే మాట తీరు కూడా ఎక్కువ టూ మచ్ బార్గెన్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఆర్గ్యుమెంట్ అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్ లో మనకు కొన్నిసార్లు చిరాకు వచ్చి తీసుకుంటే తీసుకో, లేకుంటే వెళ్ళిపో అన్న ఒక చులకన మాటలు కూడా మాట్లాడే ప్రభావం ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. బిజినెస్ లో కస్టమర్ దేవుడే, కానీ మన వాల్యూస్ పోగొట్టుకునేంత కాదు, సరుకు క్వాలిటీ తగ్గించుకునేంత వరకు అయితే ఉండకూడదు. ఇవేనండి నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్పాను. ఏమైనా అర్థం కాకున్నా డౌట్స్ ఉన్నా అడగండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.